ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట. కూడి వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలకు అందరికీ పరిశుద్ధుడు, విమోచకుడు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన శుభతరుణంలో మహోన్నతుడైన దేవుడు మనస్సు విప్పి మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట గమనించండి. గత వారంలో ఇవ్వాల్సినటువంటి ఒక శ్రేష్టమైన సబ్జెక్టు, ఆ సబ్జెక్టులో నుంచి అంశము చెప్పింది ఒకటి, అంశం లోతులోకి దిగి ఇంకొక అంశంలోనికి వెళ్ళాల్సిన విషయంలో సమయానుకూలతను బట్టి అక్కడే ఆపేశాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అతని ప్రార్థనా విధానం, అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఆ పాత్ర లేకపోతే ఆ గిన్నె అనే సబ్జెక్ట్లోనికి వెళ్ళే ముందు అక్కడే ఆగి ఆయన ప్రార్థన జీవితాన్ని మీకు తెలియపరిచాం. ఎవరి జీవితాన్ని దేవుడు ప్రభావితము చేయాలని, ఎవరి ఆత్మీయ స్థితి అట్టడుగు స్థితికి వెళ్ళిపోయి ప్రార్థనలో కూరుకుపోయారో, ప్రార్థన జీవితం లేక వారిని మరలా పైకి లేవనెత్తడానికి నా ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, సృష్టికర్త అయిన నేనే సాగిలపడి ప్రార్థన చేస్తున్నా. నేనే ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయటానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? ఎందుకు అంత టైం లేకుండా పోతుంది? ప్రభువును, సమయాన్ని ప్రభుతో గడపలేకపోవడానికి గల కారణం ఏంటి? ఏది ప్రభు సమయాన్ని దొంగిలిస్తుంది నీలో నుంచి? ఏది ప్రభు దినాన్ని దొంగిలిస్తుంది మీలో నుంచి? సృష్టికర్తే. వాస్తవం మాట్లాడుకుందాం. ఆయన ప్రార్థన చెయ్యాలంత అవసరం ఉందంటారా? చెప్పాలా? సృష్టికర్త ప్రార్థన చెయ్యాలన్నంత అవసరం ఉంది అంటారా? మళ్ళీ ఎందుకు చేసినాడు? ఎందుకు చేసినాడంటే, ఆయనను చూచి నువ్వు నేను నేర్చుకోవాలి ప్రార్థన ఏ విధంగా చేయాలో అని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఆయనను చూసి సేవ ఏ విధంగా చెయ్యాలో, ఆయనను చూసి కుటుంబ బాధ్యత ఏ విధంగా నిర్వర్తించాలో చక్కగా ఆయనను చూచి నువ్వు నేర్చుకుంటావని ప్రతిదీ ఆయన మానవ రీతిగా వచ్చి చేసి వెళ్ళాడు. నువ్వు ఆయనను చూడకుండా ఎవరెవరినో చూస్తూ, వాడు ప్రార్థన చేస్తాదా, ఈమె ప్రార్థన చేస్తాదా, ఈడు ప్రార్థనకు పోతాడా ఏమన్నా ఆదివారం, ఈమె క్రమం తప్పకుండా పోతాదా అని చెప్పేసి వీళ్ళని వాళ్ళని చూసుకొని నీ ప్రార్థన జీవితాన్ని ఎందుకు చల్లార్చుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు దిగజార్చుకుంటున్నావు? వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమాక. మానవుడి వైపు మానవుడు చూస్తే మానవుడు ఏనాడు పరిపూర్ణుడు కాలేడో. పరిపూర్ణత లేని మానవుణ్ణి పరిపూర్ణంగా చేయటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ రీతిగా దిగివచ్చాడు. ఆయన వైపు చూడు, ఆయన చేసింది చేయి చాలు. ఆయన దాకా ఎందుకన్నా అనుకుంటావా? కనీసం పౌలు పలికాడు ఒక ధైర్యంతో కూడిన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలన్నా నడుచుకోండి. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగా యేసయ్యకే. రెండిట్లో ఏదో ఒకటి చేయి. నాకు 2 రావని చేత కాకుండా చేతులైతే ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయి. చేతనైతే ఆయనన్న మాదిరిగా గురిగా పెట్టుకో, లేకపోతే అపోస్తలుడైన పౌలన్న మాదిరిగా గురిగా పెట్టుకో. వాళ్ళ నీళ్ళను చూడమాక. ప్రార్థన జీవితంలో చల్లారిపోతావు, చతికిలబడిపోతావు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? రండి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, కొంత దూరము వెళ్ళి, అదిగో నోట్ చేసుకో, ఇది నిన్న చెప్పింది, సాగిలపడి. చాలు సాగిలపడి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. చాలామందికి అర్థం కాని అయోమయ పరిస్థితి. యేసయ్యను మేము దేవుడుగా ఎట్లా అంగీకరిస్తాం? యేసయ్య దేవుడైతే ఆయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు?
పిచ్చి 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 మాటలు మాట్లాడుతున్నాడు యేసయ్య గురించి. నీకు నాకు మాదిరికరమైన జీవితం ఎలా జీవించాలో నేర్పించడానికి రా నాయనా. ఇది ఆయన దేవుడైతే తండ్రికి ప్రార్థన ఎందుకు చేస్తాడు అంటే, దేవుడు అనేవాడు ఇంకొకడు ఎవడో ఉన్నాడు అని ఆ ఒక్కడిని ఎవరిగో పోలుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నాకు మాదిరికరమైన జీవితం ఏంటో, ఎలా జీవించాలో తెలియపరుస్తున్నాడు ఆయన. సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయటానికి ఏమి నీకు అంత ఇదైంది? ఆయనే క్రమం తప్పకుండా ఆ మందిరానికి వెళ్తున్నప్పుడు, ఆయనే క్రమము తప్పకుండా బోధిస్తున్నప్పుడు, ఆయనే క్రమము తప్పకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి, నీ వాక్యపు స్థితి ఏ విధంగా ఉంది? ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఇప్పుడు ఆయన ఆ గెస్తెమన తోటలోనికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం, సాగిలపడి, తెలుసునా సాగిలపడి అంటే ఏంటో? సాగిలపడి అంటే ఏంటో తెలుసునా? నువ్వే రాలే, అటు తిరుగు, బోలవనుకో, అటు తిరిగి బోలవనుకోరా. చేతులు ముందు చాపు. ఏమంటారు తెలుసా దాన్ని? ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, ప్రత్యేకమైన ప్రార్థనది. ఎవరు సాగిలపడ్డారు? యేసుక్రీస్తు ప్రభుల వారు సాగిలపడ్డాడు. ఈయన సాగిలపడతాడనే 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించుకున్న తర్వాత కొండ మీదికి తీసుకొని వెళ్ళి దుష్టుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు సాగిలపడు. ఏంటంట? నాకు సాగిలపడి మొక్కితే ఈ రాజ్యాలన్నిటిని ఏం చేస్తాడట? ఇచ్చేస్తాడట. ఎవరికి సాగిలపడి నమస్కారము చేయాలి? నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఎవరికి చేస్తున్నావు సాగిలపడి నమస్కారం? ఎవరికి పెడుతున్నావు దండాలయా అని ఆలోచన చేసుకున్నావు ఒకసారి. మానవ రీతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయనకు తప్ప మరెవ్వరికి సాగిలపడి నేను మొక్కలేదు. కానీ ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టి అందరికీ సాగిలపడి మొక్కుతూ ఉన్నారు చాలామంది. సరే, ఇక నిన్న వారం దీని గురించి అయిపోయింది కాబట్టి ప్రార్థన గురించి డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, ఆ పాత్ర, ఆ గిన్నె ఏంటి? ఆ గిన్నె ఏంటి? ఆ పాత్ర చేసేటువంటి ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. ఇది చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చేసేటువంటి ప్రార్థన జనాలకు అర్థం కాలేదు. ఇది అర్థం కాకనే ఈ దుఃఖ దినాలకు ఏమనాలనో అర్థం కాని పరిస్థితి, ఏం చెయ్యాలనో అర్థం కాని పరిస్థితి. పరిశుద్ధ లేఖనం యొక్క వివరణ మొట్టమొదటిగా చదవండి, బోధించే బిడ్డలు. ఆత్మదేవుని సహాయముతో సంఘానికి బోధించండి. అడ్డుగోలుగా నీ ఊహగానాల్లో వచ్చినవి చెప్పొద్దు. ఏదో 4 మేతలు కదా అని చెప్పేసి 4 పాసలు వేసి మందకేసి ప్రార్థన అయిపోయింది ఆమేన్ అనొద్దు. మాకు కూడా 3 ఇంచుటాకలు అయిపోయే ప్రార్థనలు అయితే చెప్పాలా, 3 ఇంచుటాకలు అయిపోయే ప్రార్థనలు అయితే బాగుంటాయి. గంటలు ఉండే ప్రార్థనలు ఏడవుతుంది? ఈ కాలం ఇబ్బంది అవుతుంది. సామి తండ్రి బువ్వ ఆమె ప్రార్థన అయిపోయిందమ్మంటే స్తోత్రం.
హల్లెలూయా. గమనించి ఒకసారి జాగ్రత్తగా. గెత్సేమనే తోటలోనికి వెళ్ళి వేదన పడుతూ చెమట రక్త బిందువులుగా మార్చబడి ఏం ప్రార్థన ఒకసారి నువ్వు మనస్సు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడిగి లోనికి వెళ్ళి నీ గది తలుపులు వేసుకొని ఏకాంతంగా మాట ఒక్కరు చదువు. ఇంటి పోయిన తర్వాత దుఃఖ దినాలు పాటించాలో పాటించకూడదో నీకు అర్థమవుతుంది. అసలు దుఃఖ దినాల యొక్క వెనక ఉన్నటువంటి విధానం ఏంటో నీకు అర్థమవుతుంది. ఈరోజు ఆ వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు చాలామంది, మాలలు వేసుకొని. వాళ్ళని అడగండి ఎందుకు వేసుకున్నారు, ఏమో మేమేమని అడిగాం, వాళ్ళు వేసినారు. ఇంకా ఎక్కువ ఏం చెప్తారా అంటే, మహా అంటే ఈ 40 రోజుల్లో తాగకుండా లెక్క మిగిల్చుకుందామని. ఒక ఆమె చెప్తుంది, ఏమా అంటే నా మొగుడిని సామెలో దింపినాను. సామె ఏంటి మా అంటే ఇట్లా పనిన్నా ఏమంటే అంత టార్చర్ తట్టుకోలేక 40 రోజుల్లో మనశ్శాంతిగా ఉండాలని మన సామెలు దింపిందంట. అర్థమవుతుందా? ఈ 40 రోజుల్లో మనశ్శాంతంగా ఉంటానని. తర్వాత 40 days తర్వాత ఏందామంటే ఏముందన్నా, యథాప్రద యథా రాజా తదాప్రద. మళ్ళీ మామూలే. ఈ దుఃఖదినాలు ఏదో రోజు ఉంటే బాగుంటుందన్నా. ఎందుకు? సంవత్సరానికి ఒకసారి పెట్టి తప్పు చేసినారు వీళ్ళు. ఒకసారి ఆలోచించి, నేను తప్పు పట్టలేదండి, నేను కించపరిచి మాట్లాడలేదండి. భక్తుడు ఏమంటాడు తెలుసా? భక్తి తెలియనోడు భక్తిహీనతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే కడుపు మండిపోతుందంట దావీదుకు. ఆ భక్తిహీనతను నాకు అంటించొద్దు. భక్తిహీనుల సంఘము నాకు అసహ్యాన్ని కలగజేస్తుంది. ఏంటి? సంఘములో ఏముందంట? భక్తిహీనత విలయతాండం ఆడుతుందంట. అది భక్తి కలిగిన సంఘము కాదంట. భక్తిహీనుల సంఘము నాకు అసహ్యాన్ని కలగజేస్తుంది అంటాడు భక్తుడు. ఆ మాట పట్టుకొని పలుకుతున్నాను తప్ప మరొకటి కాదు. నాకేం పని నుండి తీర్పు తీర్చడానికి వస్తాడు కదా ఒక ఆయన. క్రమం తప్పకుండా సంవత్సరము నువ్వు 40 రోజులు మాలేస్తున్నావని నీకు ఈయన పరలోక రాజ్యం ఇస్తే గనక క్రమం తప్పకుండా ఈయన మాలేసన్నారు అని చెప్పేసి మాలేసే వాళ్ళకు చెప్తున్నా, లైవ్లో ఉన్న బిడ్డలు, క్రమము తప్పకుండా నువ్వు మాలేస్తున్నావు కదా, సత్యమేదో అసత్యమేదో తెలుసుకోకుండా, క్రమమేదో అక్రమమేదో తెలుసుకోకుండా, ఈ లెంటు వెనకాల దాగి ఉన్న లోతైన మర్మం ఏంటో తెలియకుండా జనాలకు పిచ్చి పిచ్చి బోధలు చేస్తున్నారు చూడు. కాపరికి ఉంటుంది, ఆ కాపని అనుసరిస్తున్న వాళ్ళకు ఉంటుంది. ఇంకొన్ని చోట్లంట 40 రోజులు రోజుకొక ఇంట్లో ప్రార్థన అంట. ఏంటి? 40 రోజులైతే రోజుకొక ఇంట్లో ప్రార్థన అంట. అంత ఆసక్తి కలిగి ఆత్మల పట్ల అంత భారం ఉండేవి లెంట్ డేస్లోనే ఎందుకు పెట్టాలా? నీకు ఆత్మల పట్ల భారం ఉండి ఆత్మను రక్షించాలనుకుంటే ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేయి. అట్టబోద్దు. కేవలం లెంట్ డేస్లో 40 రోజుల్లో ఉన్న 40 ఇండ్లు మొత్తం 40 రోజులు అన్నిళ్ళు కవర్ చేస్తాడంట. ఏం జరుగుతున్నాయండి? లెంట్ అంటే ఏంటో తెలియదు ఇంకా మన జీవితాలకి. ఇంకా దీని గురించి ఎందుకు లోతులోకి పోవాలి కానీ, ఉండు. ఎన్నాళ్ళు అసత్యంలో ఉంటావో, ఎన్నాళ్ళు అసత్యంలో ఉంటావు ఉండు, ఎన్నాళ్ళు ఆ దుర్బోధలు ఉంటావు ఉండు. ప్రభు రేపు మాపో రాబోతున్నాడు, తీరుస్తాడు కదా, తీర్పు తీరుస్తాడు కదా. ఇప్పుడు చెప్తున్నప్పుడు నీకు అర్థం కాకపోతే, ఇప్పుడు చెప్తున్నప్పుడు దీన్ని అర్థం చేసుకోకుండా అపార్థము చేసుకొని ఏదేదో 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 చేస్తే టైం వస్తుంది. ఆ రోజు తప్పించుకోవడం నీ వల్ల కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బతికున్నప్పుడు నువ్వు తప్పించబడాలని దేవుడు ఈ మాటలు నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. కొట్టు చప్పట్లు బిగ్గరగా యేసయ్యకి. బతికున్నప్పుడు నిన్ను తప్పించటానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నా ప్రియ దైవజనాంగమా, తెలుసుకో, భక్తిహీనత విలయతాండమాడుతుంది.
అటువంటి భక్తిహీనతలో ఉండమాక. ఈ గెత్సేమనే తోటలోనికి వెళ్ళి మరణమగునంతగా వేదన పడుతూ ఆ చెమట బిందువులంతా కూడా ఎలా మారుతున్నాయట? రక్తముగా మారుతున్నాయట. అంటే ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పీక్ లెవెల్ లోతు. ఇది సైంటిస్టులు దాన్ని చెప్తే లోతు దిగితే వేరు, ఎప్పుడు చెమట రక్తముగా మారుతుందో టెస్ట్ చేసినారంట. చాలామంది ఏమన్నారంటే ఇది కల్పన కథ, చెమట రక్తంగా మారడం ఏంది, అంత ఒత్తు తక్కువతలు అని అంటుంటే శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధన చేసి రుజువుపరిచాడు. ఎస్, ఇది ఎగ్జాక్ట్ 100% నిజమే, నిజమే. ఇంతగా ఆయన దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ గిన్నె కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ పాత్ర కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా పాత్ర? ఆ పాత్ర కొరకు అంతగా వేదన పడి, అంతగా మదన పడి, అంతగా తనను తాను చెమటను రక్త బిందువుగా మార్చుకునేంతగా వేదన పడేంతగా ఎందుకు ఆ పాత్ర కొరకు ప్రార్థన చేయాలి? ఏంటయ్యా పాత్ర? నా ప్రియ దైవ జనాంగమా, మనసు పెట్టి మాట చాలా జాగ్రత్తగా గమనించు. ముగిస్తున్నా. ఒక 10 నిమిషాలు అటు ఇట్లో ఏం కాదు, కొంపలే మంటకపోవు, జాగ్రత్తగా వినండి. ఈరోజే కాబట్టి తూచి వచ్చే వారం నుంచి దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి ప్రభు నామని గణపడతాం. హల్లెలూయా. కాబట్టి అంతగా వేదన పడి మదన పడి ఆ నరకయాతన గుండా వెళ్ళు, ఆ చెమట రక్త బిందువుగా మార్చబడేంతగా ఏముంది ఆ పాత్రలో? అంటే ఆ పాత్రకు భయపడా ప్రార్థన చేస్తున్నది? భయపడి కాదు. ఆ పాత్రకు జడిసి కాదు. ఆ పాత్రకు వణికి కాదు. మరి ఎందుకయ్యా? ఏంటి ఆ పాత్ర? ఆ పాత్ర గురించి ఎందుకు అంత వేదన పడి ప్రభువా సాధ్యమైన ఎడల ఈ గిన్నెనట ఏం చేయమంటున్నాడు? నా యొద్ద నుండి తొలగించు. ఏంటి ఆ పాత్ర? ఏనాడన్నా ధ్యానం చేసావా? ఏనాడన్నా ఆలోచన చేసావా? ఓ అమ్మా, 10 డేస్లో ఇవే కదా చదివేది. ఏంటివి? 10 డేస్లో ఈ పాటలే, ఇదే నా పాటలు తప్ప వేరే పాటలు వాడం. తప్పు పట్టలేదండి. కొన్ని పాటలు కొన్నిటికి ఎందుకు పరిమితం చేశారంటున్నా, కొన్ని పాటలు కొన్ని సీజన్కి ఎందుకు పరిమితం చేశారంటున్నా. భక్తులు శ్రేష్టంగా రాసిన పాటలండి అవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ పాత్ర గురించి అంతగా వేదన పడి ప్రార్థన చేయాల్సినంత అవసరత ఏమొచ్చింది? ఆ పాత్రలో ఏముంది? ఈ పాత్రల గురించి ప్రకటన గ్రంథం, ఈ పాత్రల గురించి ఇర్మియా గ్రంథంలో ఉంది. వాటి జోలికి వెళ్లకుండా డైరెక్ట్ ఇది ఇందులో నుంచి మీకు చెప్తున్నా. ఆ పాత్రను సాధ్యమైతే నా ఇద్దరి నుంచి తొలగించు అని కింది వచ్చిన సరికి ఏమంటాడో తెలుసా? అయినను ఇది తాగుతే తప్ప ఇది నా నుంచి పోదనిపిస్తే నీ చిత్తమే జరిగించయ్యా. చదువుతారా మాట? దొరికిందా? కింది వచ్చినాలే మీరు చదివినది. అయినను పైన, కొంచెం పైన, అయినను కాదు కానిమ్మని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆ పాత్ర గురించి, ఆ గిన్నె గురించి తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా ఆ పాత్ర అంటే, ప్రతి బిడ్డలు తెలుసుకోవలసిన విషయం ఇది. నీకు అర్థం కాకపోతే లెంటును నామకార్థంగానే నువ్వు ఆచరిస్తావు. లెంటును సుట్టం సూపుగా చూస్తావు.
లెంటును పై పై పెదాలతో అందరు చేసినట్లే చేస్తావు. ఇప్పటికి నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎన్ని లెంట్ వెళ్ళిపోయాయో చూసుకో. కానీ ఇప్పుడు జరుగుతున్న లెంటుకు ఈ పాత్రకు సంబంధం ఏంటో చూసుకో. నిర్ణయం ఏం తీసుకుంటావో, ప్రభుకు ఏం సమాధానం చెప్తావో చెప్పు. వాళ్ళ చెప్పడానికి చేతగాదేమో. నీ మనోనేత్రాలు తెరిచే విధముగా, లైవ్లో ఉన్న బిడ్డలు నీ మనోనేత్రాలు తెరిచే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఆ పాత్ర గురించి అవగాహన లేకుండా, ఆ పాత్ర గురించి అవగాహన తెలియకుండా, అసలు ఆ పాత్ర గురించి ఎందుకు దేవుడు అంతగా వేదన పడి ప్రార్థన చేస్తున్నా తెలియకుండా నువ్వు ఎన్ని లెంటులు ఆచరించినా శూన్యమే ప్రయోజనం. రైట్, ఇప్పుడు ఏంటి ఆ పాత్ర? ఆ పాత్ర తాగితేనే తప్ప ఇది నా యొద్ద నుంచి పోదనిపిస్తే నీ చిత్తమే జరిగించు. ఇంతకు వచ్చింది ఎందుకంటావు? ఆ పాత్రలోని త్రాగటానికే, ఆ పాత్రను అనుభవించటానికే. ఏంటయ్యా ఈ పాత్ర? ఎందుకయ్యా ఆ పాత్ర గురించి అంతగా ప్రాధేయపడుతున్నాడంటే, సమస్త లోక మానవాళి యొక్క పాపములతో నిండి ఉన్న పాత్ర. కుల, మత, జాతి, వర్గ విభేదాలు లేకుండా సమస్త మానవాళి పాప ప్రక్షాళన కొరకు గావించబడిన పాత్ర. ఆ పాత్రను త్రాగటానికి, ఆ పాత్రను భుజం మీద వేసుకోవటానికి అందరూ ఆ పాత్రను దాటి వెళ్తున్నారే, కానీ ఆ పాత్ర దగ్గర ఎవరు ఆగలేకపోయారు. ఈ లోకంలో దేవుళ్ళగా, దేవతలుగా పిలువబడుతున్న వేవేల మంది, కోటాను కోట్ల మంది. ఎందుకు ఈయన వేలాది దూతలలో ఘనుడయ్యాడో తెలుసా? యోబు పత్రికలో, యోబు గ్రంథంలో అంటాడు, ఈయన వేలాది దూతలలో ఘనుడైన ఒకడు మధ్యవర్తిగా దిగవచ్చాడు. ఎందుకయ్యా వేలాది దూతల్లో ఘనుడయ్యాడంటే, ఆ పాత్రను సేవించటానికి, ఆ పాత్రను జయించటానికి వేలాది దూతలు దేవుళ్ళగా కొలబడుతూ పిలువబడుతున్న వారిలో ఆ పాత్రను జయించటానికి, ఆ పాత్రను దాటుకొని వెళ్ళటానికి, ఆ పాత్రను ఓడించటానికి దీనికి సత్తా లేదు. ఆ పాత్ర దగ్గరికి ఎవరు రాలేకపోయారు. ఆ పాత్రను తీసివేసటానికి ఏ ఒక్కరూ పూనుకోలేదు. కనుక తండ్రి అయిన దేవుడే తన ఏకైక కుమారుణ్ణి, ఆ పాత్ర నీవు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలవు. నీ ద్వారా మాత్రమే ఆ పాత్ర సంహరించబడుతుంది. నీ ద్వారా మాత్రమే ఆ పాత్రకు ప్రక్షాళన జరుగుతుంది. ఏమైందయ్యా ఈ పాత్ర? ఇర్మియా గ్రంథంలో చూసుకుంటే ఈ పాత్రకు ఇంకొక కొంచెం దిగుతున్నాం. ఈ ఉగ్రత పాత్ర, ఈ పాత్ర సకల జనుల మీదకి వెళ్ళి దేవుని ఉగ్రతను, పాపం వలన వచ్చు జీతము మరణము కనుక పాపము చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని ఉగ్రత, దేవుని కోపము ప్రతి మనిషిని తుడిచేసుకుంటూ వస్తుంది. ఇలా అయితే భూమి మీద మానవ జాతి అన్నది లేకుండా నిర్మూలమైపోతుందన్న గ్రహించిన దేవుడు మలాకి గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు నిశ్శబ్దాన్ని వహించాడు. మలాకికి మత్తయి సువార్త ఒక వైట్ పేపర్ కనిపిస్తుంది. మీ బైబిల్ గ్రంథంలో ఉందో చింపుకున్నారో నాకైతే తెలియదు. ఏడవన రాసుకనికి, కూరగాయలు రాసుకనికి ఆ పేపర్ చింపుకున్నారో ఉందని తెలియదు. కానీ పేపర్ ఏమి అంటే యాది కానకుంటే ఉండు బైబిల్ గ్రంథంలో ఒక తెల్ల కాగితం ఉంది అని చెప్పేసి మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో వైట్ పేపర్ చింపి కూరగాయలకు, దీనికి సరుకులకు రాసుకుంటారు కొంతమంది. ఆ పేపర్కున్న వాల్యూ ఏంటో తెలుసా? ఆ పేపర్కున్న విలువ ఏంటో తెలుసా? రాసుకో చేతనైతే ఆ వైట్ పేపర్ 40 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. ప్రవక్తల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, ఎవ్వరి ద్వారా దేవుడు మాట్లాడకుండా 40 సంవత్సరంలో ఎవరిని వారి ఇష్టానుసారమైన బ్రతుకు వదిలిపెట్టేశాడు. మౌనం వహించాడు.
మౌనం వహించాడంటే దాని అర్థం ఏంటయ్యా అంటే ఎవడు విచ్చలవిడిగా ఎవడు ఏ రకంగా ఉన్నా వదిలిపెట్టాడు. నిశ్శబ్దం వహించాడు. నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాలు మౌనం వహించాడు. తగిన సమయం వచ్చింది. దేవుని ఉగ్రత పాత్ర, దేవుని యొక్క కోపం మానవుల మీద నుంచి ఎలా వెళ్తుంది, ఎలా సంహరించబడుతుంది, ఎలా తొలగిపోతుంది, అది గ్రహించటానికి నిశ్శబ్దం వహించి 400 సంవత్సరాలు దేవాది దేవుడు మౌనం వహించి తగిన సమయమందు కన్య గర్భమందు తన కుమారుని ఉద్భవింపచేసి ఈ లోకానికి పంపించి ఆ వ్యక్తి ద్వారా మాత్రమే, ఆ ఏకైక కుమారుని ద్వారా మాత్రమే పాత నిబంధన గ్రంథములోను ఇటు కొత్త నిబంధన గ్రంథములోను ఉన్నటువంటి ప్రతి భక్తుల మీద ఉన్న ఆ పాత్రలో ఉన్న సమస్త పాప మాలిన్యాన్నంతా కూడా ప్రక్షాళన గాంచటానికే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ పాత్రకు న్యాయము జరిగించాడు. ఏముందయ్యా ఆ పాత్రలో అంటే దేవుని ఉగ్రతనంతా ఆయన భరించాడు. మానవుల పాపాన్నంతా ఆయన భరించాడు. మానవుల శాపాన్నంతా ఆయన భరించాడు. అది తాగాడు. తాగి ఏమయ్యాడో తెలుసా? ఆ పాత్ర రాయబడిన మాట ఏంటంటే, ఆ పాత్ర ఏంటయ్యా పాత్ర? క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నా, లోతుకి దిగితే మళ్ళా సమయం అవుతుంది. ఆ పాత్ర ఏంటంటే పాప సంబంధమైన పాత్ర ప్లస్ దేవుని ఉగ్రతతో కూడిన పాత్ర. ఏంటంట? మానవుల యొక్క సమస్త పాప మాలిన్యముతో నిండిన పాత్ర, దేవుని ఉగ్రత. పాపము చేసి దేవునికి ఏం చేసాం? మనము కోపం తెప్పించాం, ఉగ్రత తెప్పించాం. భయంకరమైనటువంటి శాపము గున్నా పాపము గున్నా దేవుని మాట ఏంటో వినని జనాలు, దేవుని మాటను పెడిచోని పెడుతున్నటువంటి జనాలు, దేవుని ఉగ్రత, మానవుల పాపం, ఈ రెండిటిని మిళితమయ్యి ఆ పాత్ర ఉంది. మీరు గమనించినారో లేదో? ఎప్పుడైతే ఆ పాత్రకు సంపూర్ణమైన న్యాయము జరిగిన తరువాత ఆ పాత్రలో ఉన్నదంతా తన శరీరం మీద కుమ్మరించబడిన వెంటనే ఈ పాత్ర త్రాగిన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నా దేవా, నా దేవా, నన్నెందుకు చీవిడిచితివి? నన్నెందుకు చీవిడిచితివి? నా ఉగ్రతతో కూడిన పాత్ర నీ మీద కుమ్మరించబడింది. మనుషులందరి పాపముతో కూడిన పాత్ర నీ మీద ఉన్నదే. పరిశుద్ధమైన శరీరము పాపగ్రస్తమైన శరీరముగా మార్చబడింది ఆ పాత్ర ద్వారా. నీవు నేను చేసినటువంటి ఆ పాపముతో కూడిన ఆ పాత్ర దేవుని మీద కుమ్మరించబడింది. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కుమ్మరించబడింది ఆ పాత్ర. ఆ పాపపు పాత్ర గనక ఆయన దాటి వెళ్ళిపోయి ఉంటే, ఆ పాపపు పాత్రను గనుక తను తాగకుండా తన మీద వేసుకోకుండా గనక వండి ఉంటే, పుడమి మీద ఉన్న ప్రతి మానవునికి పుణ్యము ప్రాప్తించేది కాదు. కొట్టు చప్పట్లు బిగ్గరగా యేసయ్యకి. అందుకే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, పుడమి మీద ఉన్న ప్రజలకు పుణ్యము ప్రాప్తించినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. ఏమైందయ్యా? ఆ పాత్రను చూసి అనేకులు దూరం అయిపోతున్నారు. ఆ పాత్రను జయించటానికి, ఆ పాత్రను లోపటానికి, ఆ పాత్రకు లొంగటానికి, ఆ పాత్రను త్రాగటానికి, ఆ పాత్రను తమ మీద వేసుకోవటానికి ఎవ్వరికి ధైర్యం సరిపోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే దానికి యోగ్యుడు, అర్హుడు. నా ప్రియులరా, ఒకసారి మనసు పెట్టి గమనించు జాగ్రత్తగా. ఎప్పుడైతే ఆ పాత్ర గురించి ప్రార్థన చేసిన, అయ్యా
సాధ్యమైతే నా యుద్ధం నుంచి తొలగించు. అయినను ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే. అసలు ఎందుకు వద్దన్నాడు, మళ్ళీ ఎందుకు నీ చిత్తం అంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నోసార్లు మాట చదివినావు. ఎందుకు వద్దన్నాడు, అయినను మరలా నీ చిత్తమే, నా చిత్తం కాదు. ఎందుకు అంటే నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నువ్వు నన్ను పంపలేదు. ఆమేన్. నా ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతకటానికి ఈ లోకానికి నేను రాలేదు, ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతకని నీవు నన్ను ఈ లోకానికి పంపలేదు. ప్రతి మానవుడు తెలుసుకోవలసిన సత్యం. నీ చిత్తమే నెరవేర్చడం కొరకు నన్ను పంపావు. ఏంటి నీ చిత్తం? నా ఉగ్రత, మనుషులందరి పాపము ఆ పాత్రలో ఉంది. దేవుళ్ళగా దేవతలుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు. వాళ్ళ యోగ్యులేమో అర్హులేమనుకున్నా, కాలేదు. దానికి నీవు మాత్రమే యోగ్యుడవని. దీని లింకు ఏడగలిపినాడో తెలుసా? ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఆ దేవుని సముఖంలోనంట ఒక గ్రంథం ఉన్నదట. నా వైపు చూడండి, చదవద్దు. గ్రంథం ఉందట. దేవదూతలు 24 పెద్దలు మొత్తము, కెరూబులు, శరాపులు మొత్తం అన్నీ ఉండి యోహాను ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. చూస్తూ ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవడు యోగ్యుడు, ఎవడు యోగ్యుడు, నువ్వు ఇప్పు, నువ్వు ఇప్పు, నువ్వు ఇప్పు అని చూస్తుంటే ఎవ్వరికీ ధైర్యం చాలేదట. ఆమేన్. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారి విందురుగాక. ఆ పాత్ర, ఆ యొక్క ముద్రను, ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరయ్యా యోగ్యులంటే ఎవ్వరు యోగ్యులు లేరట. అది చూసిన యోహాను, అయ్యో ఈ గ్రంథాన్ని విప్పటానికి ఎవ్వరికి చేత కావడం లేదే అని నిరాశపడుతూ అలా తల దించుకున్న సమయమున ఒక్క దేవదూత వచ్చి యోహానుతో మాట్లాడుతుంది, భయపడదు, ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యత కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరయ్యా? అదుగో గొర్రెపిల్ల సమస్త మానవాళి కొరకు రక్తాన్ని చిందించి ఆ పాత్రను తాగి ఆ పాత్రను తన వీపు మీద వేసుకున్న గొర్రెపిల్ల మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యత, అర్హత. అప్పుడు యోహానుకు ఎక్కడ లేని సంతోషం వచ్చి మీకులాగానే ఉద్యమంగా సప్పట కొట్టినాడు. ఆమేన్. అంతవరకు సైలెంట్ అయిపోయినాడు. ఎవరు ఇప్పటానికి యోగ్యులు కాదా ఆ గ్రంథాన్ని? నీవు సకల జాతి ప్రజల నుంచి నీ రక్తాన్ని ఇచ్చి కొన్నావు. గొర్రెపిల్ల రక్తం ఇచ్చిన గొర్రెపిల్ల ఒకటి ఉంది. ఆ గొర్రెపిల్ల మాత్రమే గ్రంథాన్ని విప్పుటకు అర్హత. ఎందుకయ్యా గొర్రెపిల్లకు అంత ప్రాధాన్యత, అంత ఖ్యాతినిచ్చాడు దేవుడు అంటే అదిగో కారణం ఇదే. ఎందుకు వచ్చింది ఈ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల భూమి మీదకి ఎందుకు పడదొరబడింది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. ఏంటి ఆ తండ్రి చిత్తము అంటే? అదిగో పాత్ర. ఆమేన్. అర్థమైందా? తండ్రి చిత్తం ఏంటంటే ఆ పాత్ర తొలగిపోవాలి, ఆ పాత్ర వదిలిపోవాలి, ఆ పాత్ర పగిలిపోవాలి, ఆ పాత్రలో ఉన్నది ఎవరో ఒక మీదకి రావాలి, ఆ పాత్రకు న్యాయము జరగాలి. దేవుని ఉగ్రత, ఇటు మానవుల పాపం, ఈ రెండిటితో కలగలిసిన ఆ పాత్రకు న్యాయము చేయగలిగిన వాడువు నీవే. ఇది తెలుసుకోకుండా లెంట్ ఎట్లా చేస్తావు నువ్వు? అర్థం కాదు. ఇది తెలుసుకోకుండా లెంట్ డేస్లో నీసు తినకూడదా? ఇది తెలుసుకోకుండా లెంట్ డేస్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? ఇది తెలుసుకోకుండా లెంట్ డేస్లో ఏంటేంటో చేయకూడదా? ముందు సబ్జెక్ట్ తెలుసుకోరా నాన్న. సబ్జెక్ట్ తెలుసుకో. నీపైన నా మీద ఉన్నటువంటి ఆ పాత్ర, నీవు నేను అనుభవించాల్సిన ఆ పాత్రను ఆయన అనుభవించాడు. చెప్పటానికి దీనికి నాకు వర్ణించడానికి మాటలు రాలేదు. నా పాత్ర చెప్పుకోవడానికి ఊరిక పాత్ర, మనుషుల పాపముతో నిండిన పాత్ర, దేవుని ఉగ్రతో నిండిన పాత్ర అని మీకు చెప్తున్నాను, కానీ నాకు ఫుల్ సాటిస్ఫై లేదు అది. ఓ అమ్మంగా ఎప్పుడు నేనే కదంగా పాపము 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 పాపం. నీకు అర్థమైతే ఆ పాత్ర దేవుడు గనక దాన్ని దాటిపోయి ఉండింటి గనక, ఆ పాత్రకు న్యాయము చేయగలిగిన న్యాయమూర్తి అయిన యేసయ్య రాకపోయి ఉండింటే గనక
రేపొద్దున చనిపోయిన తర్వాత ఆ పాత్ర నీ మీద ఏ విధంగా నెపములు నేరములు మోపునో, ఆ పాత్రను అక్కడికి చేరనివ్వకుండా ఎక్కడికి తీసుకుపోవునో, పాత్ర గురించి నీకు అర్థం కాలేదు. ఆ పాపపు పాత్రను దేవుడు తన మీద వేసుకున్నాడు. కనుకనే ఈరోజు నీకు నాకు పుణ్యము ప్రాప్తించింది భూమి మీద. ఇప్పుడు ఆ పాత్రను దేవుడు తీసేశాడు కదా, ఆ పాత్రను దేవుడు తొలగించేశాడు కదా, ఆ పాత్రను నీవు నేను అనుభవించాల్సిన ఆ దేవుని ఉగ్రత ప్లస్ మానవుని పాపము, ఈ రెండు కూడా ఆ గొర్రెపిల్లనే న్యాయము జరిగించి దానికి న్యాయము చేసేసి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ దోష శిక్షను, ఆ ఉగ్రతను, తండ్రి ఉగ్రతను, ఇటు నీ నా జన్మ కర్మ పాపములు, పూర్వీకుల పాపములు, పితరుల పాపములు, నడిప్రాయపు బాల్యకాలపు ప్రతి విధమైన అపవిత్రత అంతా ఎక్కడుందంట? ఆ పాత్రలో నిక్షిప్తమైంది. పుట్టినది మొదలుకొని నేటి వరకు నువ్వు చనిపోయేంత వరకు నువ్వు చేసిన ప్రతిదీ కూడా, ప్రతి శాపగ్రస్తమైనది, పాపగ్రస్తమైనది, అపవిత్రమైనది ఆ పాత్రలో ఉంది. ఏమండి, బెల్లం పానకతో కూడినటువంటి పాత్రను ఎవరన్నా తాగరా అంటే తాగుతాడు. లెంట్ డేస్లో బెల్లం పానకం ఇచ్చాలే ఇయరా, దానికోసం కదా షమ్ముతో ఒడుచుకొని షెళ్ళు కట్టినాయి. ఆమె మర్చిపోయినారా? మళ్ళీ గుర్తు చేస్తున్నా. రసనదానుల కోసము రే చర్చి కాడ లెంట్ డేస్ వచ్చేయాడు ఏమవుతున్నారట? పానకము రసన. ఇంటికా నుంచి బకెట్లు షంపులు ఒకరు దొడ్డి షంపు తీసుకొని వచ్చినాడు. ఏం దొరకలేదురా మనకి, అయిపోతుందేమని. అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఒక పాత్రలో మనిషికి ఉపయోగకరమైనది ఏదైనా ఉందంటే దాన్ని తాగుతాడు. ఆ పాత్రలో నీళ్ళో, లేకపోతే ద్రాక్షరసమో, లేకపోతే ఆ పానికమో, లేకపోతే ఇంకొకటో అవసరమైనది ఉంది అంటే దాన్ని తాగుతాడు. తనకు హానికరమైనది ఆ పాత్రలో ఉందంటే తాగుతావో చెప్పు? ఏమి వాస్తవానికి ఆ పాత్ర ఎవరు తాగాల? మాట్లాడరే. వాస్తవానికి ఆ పాత్ర ఎవరు తాగాల? మేము చెప్పం. ఎవరు తాగాల్సిన పాత్ర ఎవరు తాగుతున్నారు? ఎవరి మీదకి రావాల్సిన పాత్ర ఎవరి మీద వేసుకుంటున్నారు? అర్థం చేసుకో. ఒకసారి మనస్సు పెట్టి ఆలోచన చేయి. దీంట్లో శుద్ధమైన జలం ఉందమ్మా, ఇది తాగండి, తీర్థం ఇది, ఆ నుంచి తీసుకొచ్చినాం అంటే తాగకుండా ఉంటారా? దీంట్లో మందు కలిపి పెట్టినాను తాగరంటే వచ్చారా? దీంట్లో మందు కలిపిన పాత్ర ఇది, దీంట్లో మందు కలిపినాను తాగండి అని వచ్చి ఎంతమంది అవుతారు చెప్పు? నీకు అర్థం కావడం చెప్తున్నా. పాత్రలో శ్రేష్టమైనది, మనిషికి ఉపయోగకరమైనది ఉంటే తాగుతాడు దాన్ని. కానీ ఆ పాత్ర మానవునిగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న 33.5 కోట్ల దేవతలుగా చలామణవుతున్న వాళ్ళు కూడా ఆ పాత్ర దగ్గరకు వచ్చేసరికి ఏమయ్యారట? ఆగిపోయారు. అమ్మా మా వల్ల కాదు, ఇది మేం చేయలేం. అందుకే కీర్తన గ్రంథాలు ఏమంటారంటే, సకల దేవతలు నీ దగ్గర మోకాళ్ళొంగి నమస్కారం చేస్తున్నాయంట. ఎందుకు? సకల దేవతల కంటే నీవే పూజనీయుడవు, నీవే ఘనుడవు. ఎక్కడ తెలిసిందంటే పాత్ర దగ్గర తెలిసిపోయింది వ్యవహారం అంతా. ఆమేన్. అక్కడ తెలిసిపోయింది. నువ్వు తాగాల్సిన పాత్ర, నీపైకి రావాల్సిన పాత్ర ఆయన మీద వేసుకున్నాడు, ఆయన తాగాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ విషముతో కూడిన పాత్ర, ఆ విషము నీ మీద వేయడము చేతగాక ఆ విషయాన్ని తానే మింగాడు. మానవ రూపిగా ఉన్నాడు కాబట్టి విషం మింగినోడు ఏం కావాలా చెప్పాలా? విషం మింగిన వాడు ఏం కావాలా? మానవులుగా ఉన్నాడు కాబట్టి చచ్చిపోయాడు. బాగా గమనించు. ఈ పాత్రను తన మీద వేసుకొని ఇక మనుషుల మీద ఈ పాత్ర
ఎక్కడా ప్రభుత్వము చేయకూడదని, ఏ పాపము ఏ ఉగ్రత మానవుల మీద మరలా ఈ పాత్ర కుమ్మరించబడకూడదని ఒక్కసారి తన మీద వేసుకొని ఆయనకు తండ్రికి న్యాయము జరిగించాడు ఈ పాత్ర ద్వారా. ఇక మరలా ఈ పాత్ర నీ మీదికి వచ్చిందో, మరలా ఈ పాత్రను నీ అంతట నీవే నీ పాపముతో, నీ దోషముతో, నీ అతిక్రమముతో, నీ అవిధేయతతో దేవునికి దూరమై ఈ పాత్రలో నీ విషయాన్ని నింపుకున్నావా, మరలా ఈ పాత్రను త్రాగటానికి రాడైనా. ఈ పాత్రను మరలా తన మీద వేసుకోవడానికి రాడాయనా. ఒక్కసారి వచ్చి చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఈ పాత్ర తన మీద వేసుకొని సమస్త మానవాళి మీద ఉన్న ఆ చీకటిని, విషయాన్ని, పాపానికి విరుగుడు కలిగించాడు. కొట్టు చప్పలు బిగ్గరగేసాయికి విరుగుడు, పాపానికి విరుగుడు. ఏంటి పాపానికి విరుగుడు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన రక్తం. దానికి ఎన్నో విరుగుళ్ళు ఉన్నాయి. నాటు వైద్యగాళ్ళు, భూవత వైద్యగాళ్ళు ఎన్నో చెప్తారు, దీనికి అది విరుగుడు, దానికి ఇది విరుగుడు, ఇది అది విరుగుడు, ఇది విరుగుడు. ఈ లోకంలో దేనికైనా విరుగుడు కనిపెట్టాడు. కానీ మనిషి యొక్క పాపానికి, మనిషి మీద కుమ్మరించబడుతున్న దేవుని ఉగ్రతతో కూడినటువంటి ఆ కోపానికి విరుగుడు కనిపెట్టలేకపోయాడు. జీవించినంత కాలము ఆ పాప భారాన్ని, ఆ శాప భారాన్ని మోస్తూ 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 సంవత్సరాలు తరబడి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. యాత్రికుని ప్రయాణం అని చెప్పేసి ఒక పుస్తకము మీరు చదివినారా? ఎవరన్నా ఇంతకు విన్నారా? యాత్రికుని ప్రయాణము వీడియో ఉంటుంది, యూట్యూబ్లో ఇంటికి చూసుకోండి. అతని భుజం మీద మంచి భారం ఉంటుంది. ఆ భారంతో నడుస్తూ 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 యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది యాత్రికుని ప్రయాణం అని. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరాల తరబడి ఆ శాపము, దేవుని ఉగ్రత, మనుషులందరి పాపము, ఆ కుటుంబాలు సర్వనాశనం చేసుకుంటూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆ పాత్రకు స్వస్తి చెప్పాడు. దేవుని ఉగ్రత ప్లస్ మానవుల యొక్క పాపము తరతరాలుగా వెంటాడుతున్న ఆ పాప భారాన్నంతా తొలగించాడు. ఆ పాప భారాన్నంతా తొలగించి ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇంకా నీ బదులు నేను భారాన్ని మోసాను, ఇంకా నీవు ఏ భారం మోయాల్సిన అవసరము లేదు. కొట్టు చప్పలు గట్టి యేసయ్యకి. నీ మీద ఏ పాప భారాన్ని ఉంచుకోవద్దు, నీ మీద ఏ శాప భారాన్ని ఉంచుకోవద్దు. పోయి లేనిపోని దరిద్రతను తెచ్చుకొని భుజం మీద వేసుకోవద్దు. ఈ పాత్రను శాపముతో, పాపముతో నింపుకోవద్దు. నేను మరలా దాన్ని తాగడానికి రావడం. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ పాత్రకు న్యాయము జరిగించి నిన్ను నన్ను విముక్తినిగా చేశాడు. చేసి ఆయన ఏమంటున్నాడంటే ఆ పాత్రకు ఇంకొక పేరు పెట్టాడు. శాపముతో, పాపముతో, అపవిత్రతతో కూడిన పాత్ర ఆయన మీదికి వేసుకొని తీసేసి మనుషులందరికీ ఏమిచ్చాడంటే రక్షణ పాత్రను దేవుడు మనకందరికీ ప్రసాదించాడు. కొట్టు బిగ్గరగా చప్పట్లు కట్ట యేసయ్యకి. ఈ రక్షణ పాత్రను నువ్వు కలిగి ఉండు. మరలా పాపపు పాత్రతో నువ్వు నింపుకోవద్దు. పతనమైపోతావు, శాపగ్రస్తమైపోతావు, నా దగ్గరికి రాలేవు. ఒక్కసారి నీ మీద ఉన్నటువంటి పాపానంతా తొలగించి వేసి నీకు రక్షణ పాత్రనిచ్చాను. ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవునికి నమ్మకంగా కృతజ్ఞురాలిగా జీవించు. రక్షణ పాత్రను పక్కన పెట్టి ఇంకా పాపపు పాత్రలో నీవు నింపుకున్నావనుకో, నా దగ్గరికి రాలేవు. కీర్తన కడదే అన్నాడు, అయ్యా రక్షణ పాత్రను చేబూని నిన్ను స్తుతిస్తానయ్యా. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను. ఈ గొప్ప
రక్షణతో కూడిన రక్షణ పాత్ర ఇచ్చాడో, ఈ రక్షణ పాత్ర కాదనుకొని పాపపు పాత్రతో నిన్ను నీవు నింపుకుంటూ ఉంటే ప్రకటన గ్రంథంలో పాత్రలు విప్పబడతాయి. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా దాని జోలికి పోవడం లేదు. అర్థమవుతుందా? ఇటు మొదట ఏ గెస్తెమైన తోటలో ఉన్న పాత్ర నీ మీద నా మీద తీసివేసి ఆయన ఏ పాత్రనిచ్చాడు? నీకు నాకు రక్షణ పాత్రనిచ్చాడు. ఈ రక్షణ విలువేంటో చాలా మందికి అర్థం కావడం లేదు. రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, పునర్జన్మ స్నానం పొందు. మందిరానికి అయితే వచ్చాం, ప్రార్థన అయితే చేస్తాం, 4 రూపాయలు అయితే దాంట్లో వేస్తాం, నువ్వు బాప్తిసము రక్షణ అన్నమాక అని ముందుగానే ఇంటికాడ పెళ్ళాముతో ముగ్గురుతో పెళ్ళాము ముందు కమిట్మెంట్ తీర్మానం తీసుకొని వస్తారు మందిరానికి. ఆమె ప్రార్థనకు రమ్మంటే నీ పోడు వల్లాక, ఇదిగోరే నీ పోడు వల్లాక పాడుకు రమ్మంటే వచ్చా, కానీ నువ్వు వాడికి వచ్చినాక బాప్తీసం తీసుకుంటా నేను తీసుకొని చూడు ఉండు. అరే, నీ మీద ఉన్న పాపపు పాత్రను తీసివేసి, నీ మీద ఉన్న శాప పాత్రను తీసివేసి, నీ మీద ఉన్న దేవుని ఉగ్రత పాత్రను తీసివేసి, నీ మీద తరతరాలుగా వెంటాడుతున్న పితరుల శాపపు పాత్రను తీసివేసి పగలగొట్టి రక్షణ పాత్రనిచ్చాడ్రా. రక్షింపబడితే రక్షకునితో ఉంటావో, రక్షకుని పాత్రను కాపాడుకుంటే రక్షణ పాత్రకు దూరంగా ఉంటే నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని మందిరాలకి వెళ్ళినా, ఎన్ని సంఘాలు మారినా రక్షణ విలువ నీకేంటో అర్థం కాకపోతే ఎవడేం చేయలేడు. నా ప్రియులారా, ఎందుకు మళ్ళీ ఈ రక్షణ పాత్రని ఇచ్చాడయ్య అంటే, ఈ రక్షణ పాత్రను గనుక ముగిస్తున్నాం, అయిపోయింది. ఈ రక్షణ పాత్రను గనుక కృతజ్ఞత కలిగి జాగ్రత్తగా ఉండకపోతే ప్రకటన గ్రంథంలో కొన్ని పాత్రలు ఉన్నాయి, కొన్ని పాత్రలు, కొన్ని ముద్రలు, అవి విప్పబడతాయి. రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళ మీదికి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి పాత్రలు ఏది ఎంత మాత్రము హాని చేయవో. కొట్టు చప్పలు బిగరిగేశాయి, హాని రావు. ఈ రక్షణ పాత్ర ఏంటో తెలుసుకోకుండా నామకార్థ భక్తితో తైతకలాడుతూ ఉంటారు చూడు, వాళ్ళ మీదికి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన పాత్రలు కుమ్మరించబడతాయి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారి మీరు విందురుగాక. దేవుడు గెస్తెమనే తోటలో మానవాళి మీద ఉన్నటువంటి ఆ పాపపు పాత్రనంతా తీసివేసి రక్షణ పాత్రను నీకు ఇచ్చాడు. ఓకే, ఇక ఈ రక్షణ పాత్రను కాపాడుకో. ఇక నీ మీద ఏ భారాన్ని, ఏ పాపపు పాత్రను ఉంచలేదు. ఇప్పుడు ఈ రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకున్నవాడు నీతిమంతుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుతో ఉంటాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక తండ్రి నీట్గా స్నానం చేసి మంచి గుడ్డలు వేసుకొని వైటో ఏవో వేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు తనకు పుట్టినటువంటి పిల్లలు మన్నులో ఆడుకుంటూ ఉన్నారు. సడన్గా వాళ్ళ డాడీ గుర్తొచ్చి, వినాలి, సడన్గా వాళ్ళ డాడీ గుర్తొచ్చి ఆ మన్నులో ఉన్నోడు అమాంతంగా లేసొచ్చి డాడీ అని పరిగెడుతున్నాడు. బాగా వినాలి, డాడీ అని పరిగెత్తుకుంటూ డాడీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు డాడీ, తండ్రి అనేవాడు ఆ కుమారుడు తన చెంతకు వచ్చిన కుమారుని అక్కున ఎత్తుకుంటాడా, ఎత్తుకోడా? అందరు చెప్పాలా? ఎందుకు నాయనా? బా, ఆ బంగారు కొండలే ఎన్నాళ్ళ కరెక్ట్ మాటలు చెప్పినారు. హల్లెలూయా. ఎందుకు ఎత్తుకోడు? కొడుకు కదా, ముద్దుల కొడుకు కదా, గారాల పట్టి కదా, గారాల ఏంటి మీరు పేరు పెట్టుకుంటారు కదా, నా కొడుకే, నా లడ్డే, నా గుడ్డే, నా గొడ్డే, ఎటువంటి పేర్లు పెట్టుకుంటారు కదా, కొడుకు కదా.
డాడీ అని వచ్చినోడిని ఏం చేస్తాడు మామూలుగా అయితే? ఎత్తుకోవాలి కదా, కానీ ఎందుకు ఎత్తుకోవడం లేదనా చెప్పాలా కదా? చెప్పు చెప్పు. ఎందుకు ఎత్తుకోవడం లేదు? కొడుకే కాదని చెప్పను, కానీ ఆ కొడుకు శరీరం అంతా ఏమైందయ్యా అంటే మలినమై ఉన్నాడు, మట్టి అయి ఉన్నాడు, కల్మషముతో ఉన్నాడు. రాసుకున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తే నవమాసాలు కని ఆ కొడుకు కొరకు ఆస్తులు అంతస్తులు కూడబెట్టినటువంటి ఆ తండ్రి ఆఫ్టర్ ఆల్ తన అంగికి తన పాయింట్కు మురికైతాది మన్నైతాదనే ఉద్దేశము చేతనే ఎత్తుకకుండా ఉంటే, పరమ తండ్రి అయిన దేవుడు మానవాళి మీద ఉన్న పాప పాత్రను తొలగించి వేసి పరిశుద్ధుడిగా మహిమ దేహంలోనికి వెళ్ళి మహిమ లోకాన్ని అక్కడ చేర్చబడితే, నీవు నేను ఆ మట్టి పాత్రలో పాప పాత్రలో ఉండి నా తండ్రి, నా దేవా, నా డాడీ అంటే ఆయన వింటాడా? ఎత్తుకుంటాడా? ఏం ఇటు అంటున్నారు? అర్థం చేసుకో ఒకసారి, ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాకుండా? నీ మీద దేవుని ఉగ్రత పాత్ర, ఇంకా పాప పాత్రలో ఉన్నావు. రక్షణ పాత్ర దగ్గరికి నువ్వు రాకుండా దూరంగా ఉన్నావు.